सहनावतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्वी नावधीतमस्तु मा विद्विषावहै। सहनावतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। మంది చలాచల బోధ. చలము అంటే కదిలేది, అచలం అంటే కదలనిది. అంటే కదిలేది కదలకుండా ఉండి కూడా కదిలేదానికి ఆధారమైనది కూడా కదిలేదాని కింద లెక్కే. ఒకప్పుడు కదలకుండా కదిలే అవకాశాలు ఆస్కారం ఉన్నటువంటిది కూడా కదలికకి కారణమైనది కూడా కదిలేదాని కింద లెక్క. ఎప్పటికీ కదలకుండా ఉండేది ఏదో దాంట్లో కదిలే అవకాశం లేక ఎప్పుడైతే దాంట్లో ఉంటుందో దాన్ని ఎప్పటికీ కదలని అంటాం, లేక అచలము అంటాం. అచల బోధ చెప్పాలి అంటే ఈ కదిలేది కదలంది రెండూ చెప్పాల్సి వస్తుంది. కదిలేది ఏది అంటే భూమి తిరుగుతోంది, గాలి వీస్తోంది, అగ్ని ప్రజ్వలిల్లుతోంది, ఆకాశం కూడా కదిలినా కదలకపోయినా ఒకప్పుడు ఉండకుండా ఒకప్పుడు ఉంటుంది. సృష్టిలో ముందు ఆకాశం వస్తుంది, తర్వాత మిగతా 4 భూతాలు వస్తున్నాయి. సృష్టి లయమయ్యేసరికి ఆకాశం కూడా పోతుంది. ఆకాశానికి రాకడా పోకడా ఉంది కాబట్టి ఆకాశం కూడా కదిలేదే. చూడటానికి కదలినట్టు కనబడుతోంది కానీ చాలా కాలం ఉంటుంది. కానీ ఎప్పుడప్పుడు కొంతకాలానికి ఆకాశం లేకుండా పోతుంది. ఆత్మ నుండి ఆకాశము, ఆకాశం నుండి వాయువు అనేటువంటి క్రమంలో ఆత్మలో ఆకాశం లయమైపోయి లేకుండా పోతుంది. ఆత్మ నుండి మళ్ళీ ఆకాశం వ్యక్తమవుతుంది. రాకడా పోకడా ఆకాశాన్ని ఉంది కాబట్టి ఆకాశం కూడా కదులుతోంది. మనసు కదులుతోంది, ఇంద్రియాలు కదులుతున్నాయి, అవయవాలు కదులుతున్నాయి. బ్రహ్మకి సంకల్పం వచ్చినా కూడా అది కదలికే. శాశ్వత నిర్వికల్పమే కదలిక లేనిది. శాశ్వత నిర్వికల్పము ఏ అనుభవము లేనిది. అనుభవం అంటూ ఉంటే దానికి ఆది అంతం ఉంటుంది. దృశ్యాన్ని బట్టి దృక్కుకి వచ్చేటువంటి చలనాలు దృశ్యం అనిత్యం కాబట్టి
దృక్కు కూడా దానికి దృశ్యీకరించి విషయీకరించుకుంటే దృశ్యాన్ని బట్టి ద్రష్టస్థితి కనుక వస్తే వాడు కదిలేవాడే అయ్యాడు. దృశ్యాన్ని పట్టించుకోకుండా తానుగా ఉన్నవాడు ఎప్పటికీ దృశ్యాన్ని పట్టించుకునేటువంటి ద్రష్ట యొక్క ఉనికి దృశ్యాన్ని బట్టే ఉంది. దృశ్యరహితమైనప్పుడు ద్రష్టృత్వంలో ద్రష్టృత్వరహితం ఉంటుంది, ద్రష్టలో ద్రష్టృత్వం రహితమవుతుంది. అప్పుడు దృక్కు దృశ్యము దర్శనం అనే మూడు ఎప్పుడైతే లేకుండా పోతాయో, త్రిపుటి రహితమవుతుందో అక్కడ ఎరిగేవాడే లేడు. ఆ ఎరిగేవాడు లేనటువంటి స్థితిని అచలమని అంటాం. బండరాయి కూడా అచలమే, అది ఎరగదు. కాకపోతే అది ప్రకృతిని బట్టి దానికి ఉత్పత్తి నాశనాలు ఉన్నాయి. అప్పుడు బండరాయి అచలమైనప్పటికీ నశించేది, ఎప్పటికీ కదలకుండా ఉండేది కాదు, ఉత్పత్తి నాశనములు లేనిటువంటిది కాదు. ఉత్పత్తి నాశనాలు ఉండేటువంటి బండరాయి అచలం కాదు. ఈ విధంగా అచలాన్ని నిర్ణయం చేసినప్పుడు కదలనేది మళ్ళీ ఎందుకు కదులుతోంది? కదలకుండా ఉన్న దాంట్లో ఏదైనా అసౌకర్యం ఉన్నా, ఒక అనుభవం వచ్చి మళ్ళీ పోతూ ఉన్నా, ఒక అనుభవం కావాలనుకొని ఆ అనుభవము కనుమరుగైతే మళ్ళీ ఆ అనుభవం కోసం ప్రయత్నం చేసినా మళ్ళీ కదలికలు వస్తాయి. కనుక అచలంలో నిత్యతృప్తం ఉండాలి. నిత్యవర్తమానంలో ఆ తృప్తి కొనసాగుతూ ఉండాలి. ఆ తృప్తి ఎప్పుడు కూడా అసౌకర్యంగా కానీ అసంతృప్తిగా కానీ మారకూడదు. అందువల్ల దాన్ని పరిపూర్ణము అన్నాం. పరిపూర్ణుడైనటువంటి వాడు కదలడు. పరిపూర్ణ స్థితిలో అసౌకర్యం ఉండదు, పరిపూర్ణ స్థితిలో ఇబ్బంది ఉండదు. పరిపూర్ణ స్థితిలో ఉన్నవాడు మళ్ళీ సర్దుబాటు చేసుకోవాల్సిన అవసరం లేదు. ఉదాహరణ, కూర్చున్నవాడు ఎంత సుఖంగా ఉన్నప్పటికీ ఎక్కువసేపు కూర్చుంటే మళ్ళీ కదిలి లేచి నిలబడాలనిపిస్తుంది. నిలబడ్డవాడు కాస్త అటు ఇటు నడవాలనిపిస్తుంది. ఏదో ఒక భంగిమ ఎక్కువసేపు కొనసాగితే అది ఇబ్బంది అవుతుంది. ఒక అపరోక్షానుభూతిలో ఏదైతే అనిర్వచనీయంగా నిర్విశేషంగా ఉన్నదో అది ఎప్పుడు పరిపూర్ణం అవుతుంది అంటే మళ్ళీ కదలవలసినటువంటి అవసరము ఉండకూడదు. ఆ అచల స్థితిలో కన్వీనియంట్గా సౌకర్యముగా ఎప్పటికీ కూడా కదలాల్సినటువంటి అవసరం లేకుండా ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉండాలి. ఆ కదలిక మనసు యొక్క కదలిక కావచ్చు, చైతన్యం యొక్క వ్యాపకత్వము అనేటువంటి కదలిక కూడా కావచ్చు. చైతన్యం వ్యాపకం అనేటువంటి పరమాత్మ కదిలేవాడే అయ్యాడు. విషయాలు తోచినప్పుడు విషయాల వరకు వ్యాపకత్వం ఉంటుంది. విషయములు తోచనప్పుడు, దృశ్యము లేనప్పుడు వ్యాపకత్వం విరమించబడుతోంది. ఇక్కడ వ్యాపకం అవ్వటము, వ్యాపకం విరమించటము అనేది కూడా భ్రాంతే. వస్తువును బట్టి, విషయాన్ని బట్టి అక్కడ దాకా వ్యాపించాడని వ్యాపించలేదని అంటున్నాం, కానీ ఆ వస్తువులు ఆ విషయాలు కూడా మిథ్య, కల్పితము. అవి ఎప్పుడూ లేనే లేవు. భ్రమలోనే కల్పితము, భ్రమలోనే వికాసము, భ్రమలోనే వ్యావర్తనము, భ్రమలోనే కుచించుకోవడము, ముకుళించుకోవడం. ఈ పదాలన్నీ వాడినప్పుడు అవన్నీ కదలికలైనవి కాబట్టి అది అచలం కాదు. కనుక పరమాత్మ స్థితి కూడా అచలం కాదు. పరిపూర్ణమై అచలమై అది నిత్య శుద్ధ బుద్ధ ముక్త స్వరూపము అయినప్పుడే అచలమై అనేది అనాల్సి వస్తుంది. ఇక్కడ సాధకుని విషయంకి వచ్చేసరికి సృష్టిని చెప్పాం, అచల పరిపూర్ణమే ఉన్నది,
దానికంటే అన్యము లేదు, అది ఎప్పుడూ కదలదు, కదిలే అవకాశం లేదని. కానీ మనం ఇప్పుడు ఎక్కడున్నామంటే సృష్టిలో ఉన్నాము. బ్రహ్మసత్యం జగత్ మిథ్య అన్నప్పుడు ఈ సృష్టి లేనిదే. ఎప్పుడైతే ఈ సృష్టి లేనిది మిథ్య అన్నప్పుడు ఇది భ్రమలోనే కదులుతున్నాయి కనుక కదలికలన్నీ భ్రమే కానీ భ్రాంతిరహితమైతే కదలికలు లేని అచలమే ఉన్నది. అందుకని భ్రమలో ఉన్నవాడు ముందు అవిద్యాదోషం పోగొట్టుకొని తర్వాత కదలికలకి కారణమైనటువంటి మాయని తెలుసుకొని మాయ పద్ధతి మాయ మర్మము తెలుసుకొని ఈ కదిలేది మాయ కదా, కదలనేది పరమపురుషుడు కదా అని నిర్ణయం కావాలి. ఇక్కడ మననము నిధిధ్యాస లేదు, నిర్ణయమే. గురువాక్య విశేషాన్ని శిష్యుడు వినినంతనే దాన్ని విచారించి ఇంగిత జ్ఞానముతో తనకు తాను ఇదే ఉన్నది అని, ఇంకేమీ లేనిది అని, భ్రాంతిలో ఉన్నవన్నీ కూడా కల్పితమని గట్టిగా నమ్మాలి. ఇంతే. మననము నిధిధ్యాస చేస్తే ఒక వస్తువు అనుభవంలోకి వచ్చి నిష్ఠగా మారుతుంది. అంతకుముందు లేనిది ఇప్పుడు వచ్చింది కనుక, మనన నిధిధ్యాసలలో వచ్చింది కనుక, మనన నిధిధ్యాసలు లేనప్పుడు లేదు కనుక అది కూడా వచ్చేది పోయేదే అయింది. ఈ అచల పరిపూర్ణము వ్యక్తావ్యక్తములు కాదు, రాకడా పోకడా కాదు. అందుకని బ్రహ్మనిష్ట కూడా చెలించే దాని కిందే జమ కట్టాం. అందుకని చెలించే దాని నుంచి చెలించని దానికి ప్రయాణం లేదు. చెలించేది భ్రాంతిలో మాత్రమే ఉన్నది, చెలించనిదేమో సత్యముగా ఉన్నది. చెలించుట అనేటువంటి భ్రాంతి రహితమైతే చలనము లేని బయలే ఉన్నది. అందుకని చెలించే నుండి చెలించడానికి మార్గం లేదు. చెలించేది దృక్స్థితిలోనో దృశ్యాన్ని బట్టి దర్శనానుభవంలోనో ఉన్నందుచేత ఇది అంతా ఎరుక. చెలించనిది ఎరుక లేనిది కనుక బయలు. చెలించనిది చెలిస్తోంది అని అనరాదు. అప్పుడు అది అచలమే కాదు. నిజముగా సత్యముగా అచలముగా పరిపూర్ణముగా ఉన్నది ఎప్పటికీ చెలించదు. చెలించేది ఎరుక కనుక చెలించనిది బయలు. బయలంటే ఎరుక యొక్క లేమితనాన్ని బయలంటాం. ఇట్టి బయలు నుండి శాశ్వతముగా కదలనిది కనుక ఇట్టి బయలు నుండి ఎరుక పుట్టదు, ఎరుక అవ్యక్తంగా ఉండదు, ఎరుక వ్యక్తము అవ్వదు. బయలుకి ఎట్టి సంబంధము లేకనే ఎరుక తనకు తానే బీజ రూపంలో అవ్యక్తముగా మొదట్లో ఉండి తర్వాత ఉండుటకు ఉపక్రమించి మహత్తై తర్వాత ఉండుట అనేటువంటి ఎరుకలో మహదహంకారముగా వచ్చి ఎందుకు వచ్చామో తెలియనప్పుడు సచ్చిత్తానందముగా ఉండి ఎందుకు వచ్చామో తెలిసినప్పుడు సృష్టి స్థితి లయలుగా త్రిమూర్తిత్వముగా మారి సర్వానికి అధిష్టానముగా మారి సర్వాన్ని కల్పించుకున్న దాన్ని ఈక్షించిన దానితో తాదాత్మ్యత చెందిన దాంతో ఇంకా ఎక్కువగా చెలించడం జరుగుతుంది. కనుక ఎక్కడి నుంచి ఇది మొదలైందో అక్కడి నుంచి భ్రాంతి మొదలైంది. ఎక్కడ సత్వగుణం రాగానే మాయ మొదలైంది. అవ్యక్తంగా ఉన్నప్పుడు మూలా విద్య త్రిగుణ బీజావస్థలో ఉన్నది. దీన్ని విచారించి మాయ మర్మము తెలుసుకొని భ్రాంతి రహితుడైనప్పుడు ఎరుకన్నా మాయన్నా భ్రాంతి అన్నా ఒకటే కనుక
భ్రాంతి రహితమైనప్పుడు ఎరుక లేకుండా పోతుంది. ఇది థియరీ, ఇది సిద్ధాంతం. ఈ సిద్ధాంతాన్ని ఎరుకలోనే తెలుసుకున్నాడు. ఇప్పుడు అతను బయలవటం ఎలాగా? ఇంతకుముందు ఆధార ఆధేయ పద్ధతి తాగా బ్రహ్మనిష్టగా వచ్చాడు. ఇప్పుడు బ్రహ్మనిష్ట నుంచి అచల పరిపూర్ణం అవ్వాలి అంటే దారి లేదు. బ్రహ్మనిష్ట ఆగిపోవటమే బయలు. ఇది ఉంటే అది లేదు, అది ఉంటే ఇది లేదు, దీని నుండి దానికి దారి లేదు. దీని నుండి దారికుంటే ఎరుకకి మూలము బయలే అవుతుంది. బయలు విడిగా విలక్షణముగా ఉంది, ఎరుక తనకు తానే తోచింది. బయలు కారణంగా తొయ్యల, బయలందు భ్రాంతి పుట్టింది, భ్రాంతి మాయ వల్ల పుట్టింది. మాయ అంటే ఏది లేదో అది ఉన్నట్టుంది కనుక ఈ పుట్టింది వచ్చింది అనేది లేనిదే. అందువల్ల మాయ అనేది ఒకటి, బయలు అనేది ఒకటి, రెండు ఉన్నాయని చెప్పడానికి లేదు. బయలు అద్వయం, మాయ రెండోదిగా చెప్పినప్పటికీ లేని మాయ కనుక బయలు అద్వయం. ఇటువంటి అద్వైన బయలులందు మాయన్న ఎరుకన్న ఒకటే కాబట్టి ఎరుక లేదు. ఇది లేని మాయ కనుక ఎరుక లేనే లేదు. మరి భ్రాంతిలో తోచిన ఎరుకకు బయలు మూలము కాదు. ఎరుక బయలందు అవ్యక్తముగా కూడా లేదు, బయలు కారణంగా వ్యక్తం కాలేదు, బయలులో సత్తా లేదు, బయలులో సామర్థ్యం లేదు. అది అచలముగా ఉండి కూడా చెలించే వాటికి సత్తా మాత్రంగా కూడా లేదు. అట్టిది బయలు. బయలు ప్రకాశించదు, బయలందు ఎరుకే ప్రకాశిస్తుంది. ప్రకాశరూప ఎరుకకి కారణం మాయ. మాయ అంటే లేనిది కనుక ఎరుక లేనిది. లేనెరికే ఉన్నదనుకునే అందరూ భ్రాంతిలో ఉన్నారు. భ్రాంతిలోనే శిష్యుడు, భ్రాంతిలోనే గురువు, భ్రాంతిలోనే అజ్ఞానము, భ్రాంతిలోనే జ్ఞానము, భ్రాంతిలోనే బ్రహ్మనిష్ట, భ్రాంతిలోనే సగుణము, భ్రాంతిలోనే నిర్గుణము. కానీ నిర్గుణము సగుణమయ్యే అవకాశం ఉన్నది. ఎందుకంటే అది ఎరుక బ్రహ్మ కనుక, ఎరుకకి సంబంధించిన బ్రహ్మ కనుక. కాస్త ఎరుక అవ్యక్తంగా ఉంటే నిర్గుణమైపోయింది, ఎరుక వ్యక్తమైతే సగుణమైపోయింది. సగుణ నిర్గుణ అతీతమైనది ఏదో అది త్రిగుణరహితం. ఆ త్రిగుణరహితమందు మాయ త్రిగుణాత్మకము కనుక త్రిగుణరహితమందు మాయ లేదు కనుక మాయ మర్మమెరిగి మాయను అధిగమించినటువంటి స్థితిలోనే మాయకు పరమైనది పరుడు అనేటువంటి పిలువబడేటువంటి బ్రహ్మకి కూడా పరమైనది, పరాత్పరమైనటువంటిది ఈ అచల పరిపూర్ణము. ఈ విధంగా చలమునకు అచలమునకు ఉన్నటువంటి భేదాన్ని తెలుసుకొని నిన్న గురు పూర్ణమైన సందర్భంలో చెప్పినట్లుగా ఇది ఉన్నది ఇది ఉన్నది ఇది ఉన్నది అనుచు బయలును ఎరిగి ఇది లేనిది ఇది లేనిది ఇది లేనిది అనుచు లేనెరుకని ఎరిగి లేనెరుకని ఎరిగి ఎరుక సంబంధించినదంతా కూడా లేనిదే అని తెలిసి దాని మీద ఉన్నటువంటి ఎరుక మానాలి. కానీ బయలు నిర్ణయంగా ఎరుక మానావు. మళ్ళీ బయలు ఇట్టిది అట్టిది అని అనరానట్టిది ఏదో ఉన్నదని మళ్ళీ ఎరుక ఉన్నది. గురుడు బయలును చూపించి ఎరుకకు మూలాన్ని చూడమన్నాడు కానీ బయలు ఇట్టిది అట్టిది చూడమని చెప్పలా. బయలందు ఎరుకకు మూలము లేదని, ఆ రకంగా ఎరుకగా ఉన్న బ్రహ్మనిష్ఠుడు మూలము లేని గుర్తెరిగే శరీరములు ఏమీ లేదని తెలిసి, బయలు తనకి మూల కారణం కాదని తెలిసి, గొడ్రాలి బిడ్డ సామెతగా తాను ఉండుట అనేది లేనెరుకని తెలిసి, లేనెరుకని లేకుండా చేసుకొని ఎరుక లేకపోతే ఏదైతే శేషించి ఉందో అదే బయలని వార్తీక పద్ధతిలో నిర్ణయం చేసుకొని గురు కృప కోసము వేచి ఉండాలి. గురు కృప కోసము సంసిద్ధమై ఎరుక విడచుటకు సంసిద్ధమై
నిరీక్షించాలి. అట్టి పరిస్థితిలో, అట్టి నిరీక్షణలో, ఎరుక తాత్కాలికముగా లేనటువంటి స్థితిలో సచ్చిష్యుడు దేశికేంద్రులైనటువంటి అశరీరి గురువు యందు కాస్త మమేకమైనప్పుడు మౌనములోనే ఇవ్వబడును, మౌనములోనే పుచ్చుకొనబడును అనేటువంటి సిద్ధాంతము చేత అశరీరి గురువు యొక్క మౌన వ్యాఖ్యలో అతని నుండి ఈ పరిపూర్ణమైనటువంటిది ఏ విధంగా ఉంటుందో అనేది శిష్యుడికి అందించబడి అతడు ఎరుక విడిచి నిర్వాసన మౌనముద్రలో స్థిరమైపోయి లేనివాడైపోతాడు. అప్పుడు గురువు అందించేవాడు కానీ అందిపుచ్చుకునే శిష్యుడు కానీ అస్తిత్వంగా గుర్తుగా ఉండరు. ఎప్పుడైతే గుర్తులు లేవో ఎరుకపోయింది. గుర్తు ఎరుక బాయన్ అన్నారు. గురుడు శిష్యుడు అనేటువంటి విడివిడిగా ఉన్న గుర్తు ఉన్నంత వరకు ఎరుక ఉంటుంది. గురుడు శిష్యుడు ఏకమైనప్పుడు గుర్తు ఎరుక పోతుంది. ఈ పద్ధతిలో బయలుగా ఉన్నటువంటి గురువందు మమేకమైనటువంటి శిష్యుడు కూడా బయలయ్యే ఉంటాడు. కానీ ఐక్యతా సిద్ధి పొందేటప్పుడు మాత్రము ఎరుకలోనే ఉండి ఐక్యత అవుతాడు. ఎరుక ఉన్నంత వరకు గురు శిష్య భేదం ఉంటుంది. ఎరుక నుంచి విడిపడినప్పుడు, శిష్యుల్లో ఎరుక లేకపోయినప్పుడు, ఏ శిష్యుడి కోసమైతే బయలుగా ఉన్న గురువు, ఏ శిష్యుడైతే బయలుగా ఉన్న గురువుని ఆర్తితో వేడుకొని లేనెరుకలోకి లాగాడో అటువంటి గురువు శిష్యుడు ఉన్నంత వరకు గురువు కోసం లేనెరుకలో ఉండి, శిష్యుడు ఎరుక విడిచి లేనివాడయ్యేసరికి లేనెరుకలోకి లాగినటువంటి శిష్యుడు ఎప్పుడైతే లేడో, లాగబడుట ఎప్పుడైతే లేదో, లేనెరుక గురువులో కూడా అవసరము తీరి లేకుండా పోతే గురువు బయలయ్యి ఉన్నాడు. అప్పటికే శిష్యుడు గురువులో ఐక్యతా సిద్ధి పొంది ఉండడం చేత గురువు బయలు కాగానే శిష్యుడు కూడా బయలయ్యే ఉన్నాడు. ఇది గురువు శిష్యులు ఇద్దరు కూడా ఎరుకలో ఐక్యతా సిద్ధి పొంది లేనెరుక లేకుండా పోయినటువంటి సందర్భంలో ఇద్దరూ బయలు రూపమై, ఇద్దరూ అద్వయమై, ఇద్దరూ అచలమై, ఇద్దరూ పరిపూర్ణమై ఉండుటే ముగింపు. ఇదే కడతేరుట అంటారు. ఇదే గురుమర్మము అంటారు. ఇప్పుడు చెప్పిందే పరిపూర్ణ బోధ అంటారు. చలము నుండి మొదలుపెట్టి బోధ అచలానికి తీసుకెళ్ళినప్పటికీ చలము ఆధారాధేయ పద్ధతిలో సాగి చివరికి అచలము సిద్ధించాలి అన్నప్పుడు ఇప్పుడు చెప్పినటువంటి పద్ధతిలో, నిరపేక్ష పద్ధతిలో ఆధారాధేయ పద్ధతి మాని లేనిది లేకుండా పోగానే ఉన్నదేదో ఉన్నట్లుగా జరుగుతుంది. ఇది జరుగుట కాదు. లేనిది లేకుండా పోతే భ్రాంతిరహితము, సర్వకాలాలలో సర్వదేశాలలో నిండి నిబిడీకృతమై ములుగుత్వ సందు లేక, ఎరుకకు మూలము లేక, ఎరుక నిలిచేందుకు స్థానము లేక, ఏదైతే ఉన్నది ఉన్నట్లుగా ఉన్నదో దాని పేరే ఉత్తబట్టబయలు. ఏమీ లేదు. సర్వకాలాలలో అదే ఉన్నట్లు ఉన్నది. ఇక గురుడు లేదు, శిష్యుడు లేదు, ఇంకా బోధ లేదు, మరొక మాట లేదు. అంతే, అదే పరిపూర్ణము. ఈరోజు ఈ స్కైప్ ప్రారంభంలో చలాచల బోధ యొక్క విషయాన్ని ఈ విధంగా మనకి శిష్యులకి, శిష్య బృందానికి స్కైప్లో ఎవరైతే మనకి ఇక్కడ ఒక వర్గంగా, ఒక గ్రూపుగా మనం కలిశామో ఆ గ్రూపుకి నాందిగా అందించడమైంది. యథాపూర్వకముగా ఉదయం 11 గంటల నుంచి 12:30 దాకా స్కైప్లోనే బోధ. సద్గురు పరబ్రహ్మణే నమః. పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం తత్సత్. ఓం శాంతి శాంతి శాంతి.